హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కొండా విశ్వేశ్వరరెడ్డి, ఏలేటి మహేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమానికి కేంద్రం అనేక చర్యలు తీసుకొస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరైన సహకారం అందించడం లేదని ఆరోపించారు. ధాన్యం నిల్వకు అవసరమైన గోనె సంచులు కూడా అందుబాటులో లేవని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయని ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో కనీసం 30% పంట కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. రైతన్న పడుతున్నటువంటి కష్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ రైతు దోపిడీకి గురవుతా ఉన్నాడు. ఒకవైపు దళారులు మార్కెట్లో రేటును డ్రాప్ చేసి రైతులను పుట్టిస్తూ ఉన్నాడు. మరి రైతు గోస బీజేపీ భరోసా పేరుతోటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి కళ్ళల్లో పండించినటువంటి పంట కొనుగోలు చేయక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా వారికి భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పాటు మేమందరం కూడా రేపు ఉదయం 8:30కి నాంపల్లి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుంచి బస్సులో అందరం కలిసి కనకచెర్ల మరి చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టబోతూ ఉన్నాం. అక్కడ రైతు పండించినటువంటి పంట కళ్ళల్లో మునుగుతూ ఉంటే ఒకవైపు వర్షాలు వస్తూ ఉన్నాయి, రైతు బాధపడుతూ ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కనీసం 30% కూడా కొనుగోలు పూర్తి చేయలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది.